అదేందోనోళ్ళ మన దేశంలో ఏడైనా సర్కార్ ఆఫీసర్లు అంటే టిప్ టాప్గా తయారై ఉంటారు. కానీ సర్కార్ ఆఫీసులేమో పశుల కొట్టాలకంటే అధ్వానం ఉన్నాయి కొన్ని జాగల్లా. ఇక ఆఫీసర్లు వచ్చే కార్లేమో కొత్తగా ఉంటాయి. కారు సీట్లు వేసే తువ్వాల కూడా మల్లెపూ లెక్క తెల్లగా ఉంటుంది. కానీ ఆఫీస్ లోపల చూస్తే మెకానిక్ షెడ్యూలో ఆయిల్ మరకలు కనిపించినట్టు పాకురు పట్టిన గోడలు, ముండ్ల పొదలు, జలపాతం లెక్క గారుతున్న పైకప్పులే దర్శనమిస్తుంటాయి. చేసేదందుకు పనులేమో బాగుంటాయి కానీ పనిచేసే ఆఫీసులే బాగుండయి. గదేం మ్యాజికో మరి. ఇగో వికారాబాద్ జిల్లా పరిగి మండలం వ్యవసాయ శాఖ ఆఫీస్ కుదనం చూడురి ఎట్లుందో. ఛాయల బిస్కెట్ కూలిపోయినట్టు వానల నాని ఎప్పుడు కూలిపోతాయో తెలియని గోడలు, బాత్రూంల షవర్ల లెక్క పైకప్పు నుంచి గారుతున్న నీళ్లు, పగుళ్ళు తేలిన గచ్చు, చెదలు పట్టిన ఫైల్స్, పైకప్పు నుంచి గారుతున్న నీళ్లు ప్రభుత్వ కార్యాలయం అంటే ఎట్లుంటుందో అన్నదానికి పర్ఫెక్ట్గా చూయిస్తున్నట్టు లేదు. ఆఫీసులకు వచ్చే వందల మంది రైతులకు సేవలు అందించే వ్యవసాయ శాఖ ఆఫీసర్లే ఇట్లా గారుతున్న నీళ్లతోటి కష్టాలే లవస్తురు పాపం. వర్ష సూచనలు అందించే అధికారులు వర్షపు నీళ్లనే ముద్దయితున్నారు తడిచిపోయి. పొలాల కాడ కరెంటు షాకు తలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పే అగ్రికల్చర్ ఆఫీసర్లు అదే ఆఫీసుల కరెంటు షాకు ఏడదలుగుతుందా అని డక్కు అనుకుంటే డ్యూటీలు చేస్తున్నారు. అంతేనా చెప్పవు. ఇది పరిగి ఏడీ ఆఫీస్ అండి. ఈ ఆఫీస్ చూస్తున్నారు ఆ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. కొద్దిపాటి వర్షానికే పైనుంచి బీమ్ నుంచి లీక్ అవుతున్నాయి, పైన్స్ అన్ని తడిచిపోతున్నాయి, కూర్చోవాలనిగా ఇబ్బంది ఉంది. కరెంట్ షాక్ మొత్తం గోడ చుట్టూరంతా కరెంట్ షాకే కొడుతుంది. చాలా ఇబ్బంది పడుతున్నారు ఎంప్లాయీస్. దయచేసి అధికారులు ఇటైనా షిఫ్ట్ చేసినా పర్లేదు, మాకు ఏదైనా నూతనంగా కట్టించినా పర్లేదు. అగ చూడురి పాపం కాగితాలు, కమ్మలు, కంప్యూటర్లు, ప్రింటర్లు దడవకుండా ఫ్లెక్సీలు, కవర్లు కప్పి కాపాడుకుంటారు. ఇక పనిచేసేటోళ్ళు ఏమో టోపీలు పెట్టుకొని పనిచేస్తారు. రుణమాఫీ రాలేదని ఏఈఓ ఆఫీస్కి పోయిన రైతులేమో ఈ ఆఫీసులు ఉండే కంటే చెట్టు కింద ఉన్నది నయమేమో అని ఫీల్ అవుతారు. జర కొత్త ఆఫీస్ కట్టుడా లేకుంటే ఇంకేదన్నా కిరాయి రూమ్లో తీసుకొని ఆఫీసు నడిపించడా అన్నది చేస్తేనే మంచిగా ఉండు. లేదంటే ఏ టైంలో ఏమవుతుందో తెలియక బుగులు పడకుండా పనిచేసుడు అవుతుందని అంటున్నారు సిబ్బందులు. మరి వ్యవసాయ శాఖ పెద్ద ఆఫీసర్లే ఈ ఆఫీస్ సంగతి ఏం చేస్తారో చూడాలిగా.